ఇప్పటికి ఈనాటికి కూడా మనం చరిత్రలో చూసుకున్నప్పుడు అక్బర్ ది గ్రేట్, లేదా ఇంకొక ఔరంగజేబ్ ది గ్రేట్, లేదా ఇంకొక ఖిల్జీ ది గ్రేట్, ఖిల్జీ అలా చేశాడు, ఖిల్జీ ఇలా చేశాడు అని మనం ఈనాటికి మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటున్నాం. కానీ కేశవ్ మెమోరియల్ లాంటి ప్రాంగణాల్లోని ఇటువంటి వీరులను, ఇటువంటి త్యాగధనులను, ఇటువంటి పుణ్యజీవులను, ఇటువంటి గొప్ప స్వాతంత్ర సమర పోరాటాలు చేసి భారత మాతను దాస్య విముక్తురాల్ని చేయడానికి, భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి వారి ప్రాణాల్ని సైతం అర్పించి, వారి రక్తాన్ని సైతం తర్పణంగా వదిలి, వారు ఒక ఉరితాడును కూడా పూలమాలలుగా ధరించి వారి ప్రాణాలు మన కోసము అర్పించి మనము స్వేచ్ఛాగాలులు పీల్చుకునేటటువంటి ఒక గొప్ప భిక్షను కలిగించినటువంటి ఇటువంటి అల్లూరి సీతారామరాజులను, ఇటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిలను, ఇటువంటి రాణి రుద్రమదేవిని, ఇటువంటి భగత్ సింగ్ను, ఇటువంటి చంద్రశేఖర ఆజాదును, ఇటువంటి సుఖదేవును, ఇటువంటి ఎందరో వీరులను మనం ఎందుకు మర్చిపోతున్నాం, ఎందుకు విస్మరిస్తున్నాం? జెన్జీ అనేటటువంటి ఒక జనరేషన్లోని అది ఎందుకు లోపిస్తోంది?